హాయ్ డియర్ వన్స్, MyRecipeLabలో మన పూర్వీకుల యొక్క ఆరోగ్య రహస్యమునకు కారణమైన చద్దన్నంను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మరి ఈ తయారీని తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మన పూర్వీకులకు వారు తినే ఆహారం ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తాయో వారికి తెలిసేది కాదు. కానీ వారు పొందే ఆ అనుభూతిని భావితరాల వారికి సామెత రూపంలో దాచిపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దల మాట చద్దన్నం మూట. దీని అర్థం, పెద్దలు చెప్పిన మాటలు పాటించడం వలన ఎన్నో జీవిత సమస్యల నుండి ఎలా బయటపడతామో, అలాగే చద్దన్నం తినటం వలన చాలా అనారోగ్య సమస్యల నుండి బయటపడతాము. ఈ కాలంలో ఏ ఆహారంలో ఏ ప్రయోజనాలు ఉన్నాయో ప్రయోగాల ద్వారా మన సైంటిస్టులు తెలిపిన ఆ విలువైన సమాచారాలను తెలుసుకొనక చిన్న అనారోగ్య సమస్యను కూడా అధిగమించలేని దుస్థితి మనది. అసలు అనారోగ్యాలు మన కడుపు నుండే మొదలవుతాయి. మరి ఆ కడుపును చల్లగా ఉంచి ఎన్నో పోషక విలువలను మరియు అరుదైన పోషకాలను కూడా సమకూర్చే సత్తా కలది ఈ చద్దన్నం. రాత్రంతా రెస్ట్లో ఉన్న కడుపును బిల్ట్ దెబ్బలతో కొట్టి లేపినట్లు ఆయిల్తో చేసిన బ్రేక్ఫాస్ట్ తీసుకుని కడుపు యొక్క విశ్రాంతిని భంగం చేస్తాం. నిద్రించే వారిని నవ్వుతూ లేపినట్లు చద్దన్నంతో మన కడుపును లేపితే ఆ జోషే వేరు. ఇప్పుడు రెసిపీని తయారు చేసుకుందాం. మధ్యాహ్న అన్నానికి ఎక్కువ నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చద్దన్నంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, B6, B12, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అన్నం పులియటం వలన ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను మెరుగు చేస్తూ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేసే ఏజెంట్, హీట్ని న్యూట్రలైజ్ చేస్తుంది, అలర్జీస్ని రిమూవ్ చేసి స్కిన్ ప్రాబ్లమ్ని పోగొడుతుంది, అల్సర్స్ పోతాయి, మలబద్ధకం పోతుంది, ఫటీగ్ని దూరం చేస్తుంది. బియ్యం ఈ విధంగా ఉడికినప్పుడు ఆ తేటను తీసుకోవాలి. దీనిలో 2 స్పూన్ల తవుడును కలుపుకోవాలి. తినే తవుడు అని రైస్ మిల్ వాళ్ళని అడిగితే వారు ఇస్తారు. చద్దన్నం కొరకు రాత్రి 1/2 కేజీ ముడి బియ్యాన్ని కుక్కర్లో ఉడికించుకుంటాను. ఉడికిన అన్నాన్ని వేరే గిన్నెలో తీసుకుని మధ్యాహ్నం పెట్టుకున్న గంజి తేటను దీనిలో వేసుకుంటున్నాను. అన్నం చల్లారిన తర్వాత పెరుగును దానిలో వేసుకుని బాగా కలియబెట్టి రాత్రంతా ఉంచుకోవాలి. చద్దన్నం బీపీని నార్మల్ చేస్తుంది, యంగ్గా ఉంచుతుంది, కాన్స్టిపేషన్ ఉండదు. మరుసటి రోజు ఉదయం 3 టమాటోస్, కొంచెం కొత్తిమీర, మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, క్యారెట్స్ 2, కరివేపాకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. క్యారెట్ని ఇలా కూడా తురుముకోవచ్చు. ముందుగా నువ్వులు, అవిసెలను వేరువేరుగా వేపి పొడి చేసి పెట్టుకున్న దాని నుండి 1.5 స్పూన్ పొడిని వేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. రాత్రి పులియబెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలి. అంతే, రెసిపీ రెడీ. సర్వ్ చేసుకుందామా?